పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక ఈ నెల 16 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతానికి వాతావరణం సడన్ చేంజ్ ఉండబోతోందని చెప్పి వాతావరణ అధికారులు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సింధు, మొత్తానికి గత కొన్ని రోజులుగా కూడా ఎండలతో మండిపోతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఏపీ ప్రజలకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చెప్పినట్టుగానే అందరికంటే ముందుగానే గతంలో ఇప్పుడు లేని విధంగా ఒక 15 రోజులు ముందుగానే మొత్తం కూడా ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని మొత్తం సమీపించి వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంది, అక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 16న అండమాన్ నికోబార్ దీవుల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడితే కనుక నైరుతి ఋతుపవనాలు ఏర్పడి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. గత అంటే ఎప్పుడు కూడా నైరుతి పవనాలు వచ్చిన ఒక వారం 10 రోజుల్లో వర్షాలు రావడం పరిపాటిగా మారుతుంది. గతంలో కూడా జూన్ 1కి జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది, కానీ ఈసారి అయితే ఒక 15 రోజుల ముందే రావుంది. అందులో భాగంగానే ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఏపీలో. దీంతోపాటు ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ రెండు ప్రభావం కారణంగా వచ్చే 5 రోజుల్లో కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దీని అల్పపీడనంతో పాటు తీవ్ర అల్పపీడనంతో పాటు ఆవర్తనం కూడా కొనసాగడంతో అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ద్రోణి అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ ఋతుపవనాలు వచ్చేందుకు కూడా వాతావరణం చల్లబడి వాతావరణం అనుకూలించే అవకాశం ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా ఈ 5 రోజుల పాటు కూడా వచ్చే 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే చేపల వేట కూడా మరో 15 రోజుల పాటు జూన్ 15 వరకు కూడా బంద్ కావడంతో చిన్న చితక వేటకి వెళ్ళి పడవ కూడా ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పడం కూడా జరిగింది. ఇదేనప్పుడు కూడా గత కొన్ని రోజులుగా ఎండలతో మండిపోతున్నటువంటి ఏపీ వాసులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 5 రోజులు కూడా కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. మరోవైపు వాతావరణం చూస్తే మొత్తం విశాఖ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, గోదావరి జిల్లాలో అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా రాత్రి అంతా కూడా చల్లగా ఉన్నప్పుడు కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. 10 నుంచి 3 గంటలు 4 గంటల వరకు కూడా ఎండ వేడి ఉంటుంది, సాయంత్రం చల్లబడుతుంది. మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా పాడేరు, అరకు పర్యాటక ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేటప్పటికి భారీ వర్షం కురుస్తుంది. ఈ విచిత్రమైన వాతావరణం తట్టుకోలేక అనేకమైన వ్యాధుల బారిన కూడా పడే పరిస్థితి కనిపిస్తుంది. పంటలు కూడా నాశనం అవుతున్నాయి, రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ వర్షాకాలంలో మేలో అత్యంత అధికంగా ఉష్ణోగ్రతలు ఉండే కాలంలో మధ్యాహ్నంతో ఎండలు ఉండటం, సాయంత్రం వర్షం పడటం, ఈ విధమైన వాతావరణం తట్టుకుంటున్న నేపథ్యంలో ఋతుపవనాలు రానున్న వార్త తెలియడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు ఇదే విధంగా ఉంది. అదేవిధంగా 16 తారీఖుని ఋతుపవనాలు సమీపించే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా మళ్ళీ 17వ తేదీ నుంచి ఉష్ణోగ్రతల్లో మరింత పెరిగే అవకాశం కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎండ వేడి తట్టుకునేందుకైతే డాక్టర్లు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించాలి. అందరూ కూడా ఉదయం 11 తర్వాత ఎవరో బయట రావద్దు, 4 గంటల వరకు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వైద్యులు అయితే సూచించే పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 రోజుల పాటు అయితే మొత్తం ఉత్తరాంధ్ర అయితేనే ఏపీలో వ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సింధు.